రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అందుకోసం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయం నుంచే వారికి అండగా ఉండేందుకు గాను నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు కూడా హాజరు కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థులు వంశీచందర్ రెడ్డి, బలరాం నాయక్ల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రేవంత్ పాల్గొననున్నారు. రోడ్డు మార్గం ద్వారా మొదట మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు సీఎంతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్తారు. అనంతరం మహబూబ్ నగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వహించే కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ కు వెళ్లి అక్కడి అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రచార సభలో పాల్గొంటారు. రేపు మెదక్లో పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవుతారు. అక్కడ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. 21న భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్లో జరిగే సభలో పాల్గొననున్నారు. కాసేపట్లో మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నామినేషన్ సందర్భంగా కార్యకర్తలతో భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం సంతోషంగా ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటున్న కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డితో మా ప్రతినిధి బస్ఫరాజ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇవాళ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీగా బయలుదేరి ర్యాలీలో క్లాక్ టవర్లో ఇక్కడ కార్నర్ మీటింగ్ కూడా జరుగుతుంది. సార్ చెప్పండి, ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం గారే నామినేషన్కు రావడం ఎట్లా అనిపిస్తుంది సార్? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వంశీచందర్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ నేనే నీ తరపున నామినేషన్ దాఖలు చేస్తా అని చెప్పి ఇవాళ మహబూబ్ నగర్కి రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి మహబూబ్ నగర్కి రావడం, అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి తరపున మహబూబ్ నగర్లో నామినేషన్లో పాల్గొనడం. ఇవాళ ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలిసి మీరు చూస్తున్నారు, వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల నుంచి కొడంగల్, నారాయణపేట్, మక్తల్, జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్, షాద్ నగర్ అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వచ్చి నన్ను అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించడానికి రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి నా నామినేషన్ కార్యక్రమానికి వస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు జిల్లా దశ మార్చడానికి ఈ పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు కంకణ బద్దులై ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి అండతో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక ఎంపీగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎంత అభివృద్ధి చేయగలుగుతాడు, ఎంత సంక్షేమాన్ని అందించగలుగుతాడు అని నేను నిరూపిస్తా అని ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ నేను ఇవాళ నామినేషన్ వేస్తున్న సందర్భంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, నన్ను దీవించాలని, నాకు మద్దతు ఇచ్చి నన్ను మంచి మెజార్టీతో మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా నేను వేడుకుంటున్నాను. సార్, ఇప్పటికే మీరు అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు, ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసింది, ఏది మేనిఫెస్టో ఎట్లా ఉండాలని, ఎట్లాంటి అంశాలు వచ్చినాయి, మీరు ఏమైనా దానిపై ఫైనలైజ్ చేశారా సార్? మహబూబ్ నగర్ నియోజకవర్గం కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ ఇక్కడ ప్రతి ఎకరాకి సాగునీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. సాగునీరు, తాగునీరు, ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు
విద్య, ఆరోగ్యపరమైనటువంటి అన్ని వసతులు కల్పించాలని, ఈ ప్రాంతంలో ముఖ్యంగా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకొచ్చి మన ప్రాంతానికి అదృష్టం ఏంటంటే షాద్నగర్, జడ్చర్ల, దేవరకద్ర మీదుగా జాతీయ రహదారి పోతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలని నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. మనం ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కేంద్రాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా నిర్మించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చెందినటువంటి పార్టీ. అందరినీ దళిత, గిరిజన, బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు, పేదలకు అందరికీ కూడా అండగా ఉండేటువంటి పార్టీ. ముఖ్యమంత్రి గారి అండతో ఇక్కడ 7 శాసనసభ్యులు ఉన్నారు. 7 శాసనసభ్యుల సహకారంతో మేము ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత రేవంత్ రెడ్డి గారి అండతో మేము తీసుకోబోతున్నాము. అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని వంశీచంద్ర రెడ్డి వెల్లడిస్తున్నారు. విడుదల సంతోష్తో బసరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.